తెలియకుండానే వచ్చిందా మన ఇంటికి? రాదా, మనం అప్పుడెప్పుడు లవ్ చేసుకున్నాం, అయింది అయిపోయింది. సంసారం ఏదో సంసారం అంటే లవ్ అయింది అయిపోయింది. సంసారమా? సంసారం కూడా చేసినాడు. ఏదో మాటల్లో అట్లా వచ్చేసింది. కావాలని ఇవ్వడం చెప్తాడా అంటే అప్పుడు లేదు లవ్. తలకాయ నొప్పి. నందు ఆ పిల్లకి నాకు జస్ట్ ఫోన్ మాట్లాడుకోవడం, జస్ట్ నార్మల్ ఎప్పుడప్పుడు కలుస్తూ బయట ఎక్కడైనా కలిస్తే కలవడం అంతవరకే అయింది. ఇప్పుడేమో డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది. నన్ను ఏం చేయమంటావు? పంపి ఇక్కడ నుంచి పంపి ఆమెని. నేను వెళ్ళను. హా? వెళ్ళా. వెళ్ళకుండా ఏడైనా పోయి సావు. నేను ఎందుకు సావాలి? బాగుండదు, ఇంకేడుకోవాలి. దగ్గరేరా నందు, ఈ ప్రేమ నీకేనే కదా చూపిస్తున్నా, తన వైపు ఏమన్నా నువ్వు మస్తు ఎక్కువ చేస్తాను. నీవో సప్పుడేగా ఆమెను పంపి ఇక్కడ నుంచి. పంపిస్తావా కొట్టాలా? నేను ఇష్టమయ్యే ఉంది కదా, శివానికి వచ్చినా. బావా అని చెప్పమని 10 సార్లు చెప్పిన. ఇట్లా శివాని పేరు చెప్తే నాకు ఉన్న ఇష్టం కూడా పోతుంది. ఇష్టం బావా మళ్ళా నువ్వే రెచ్చగొడతాను కాదురా, నువ్వే రెచ్చగొడతాను. నేనెందుకు రెచ్చగొడుతానందు? బావా అని చెప్పు అని వాళ్ళు మంచిగా అంటానవా? బావా అనంటే అదొక ఎవరైనా ఇప్పుడు మరదలు ఇప్పుడు ఏమని పిలుస్తారు? మరదలు ఏమని పిలుస్తారు? ముట్టుకో. మరదలు నన్ను ఏమని పిలుస్తారు? బావానే అంటారు కదా. అయితే నీకు మరదలా ఇప్పుడు ఆమె? చేసుకుంటే మరదలు అయితే గానీ అంతవరకు ఏం మనకు ఛాన్స్ లేదు. ఎన్ని పెళ్లి చేసుకుంటావు? చేసుకున్నా నేను ఒకటే పెళ్లి. మళ్ళీ చేసుకోవాలా నువ్వు?